హానెస్ట్‌గా గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా కామెంట్ చేయండి. కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయండి. 'పెద్ది' సినిమా 'రామ్ చరణ్', 'బుజ్జిబాబు' చేస్తున్నటువంటి 'పెద్ది' సినిమా సూపర్ హిట్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. 1 లేదా 2 ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సినిమా గురించి? ట్రైలర్ గాని ఇంకా అవన్నీ రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి బజ్ చూస్తే మీకు ఈ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుందా? ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుందా? ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈ సినిమా బృందం వరకు వెళ్తది ఈ వీడియో. వాళ్ళు చూస్తారు. డైరెక్టర్ కూడా చూస్తారు. హీరో కూడా చూస్తారు. ఈ వీడియో రామ్ చరణ్ చూస్తారు. బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా చూస్తారు ఈ కామెంట్స్. కుదిరితే జాహ్నవి కపూర్ కూడా చూస్తారు ఈ కామెంట్స్. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. సూపర్ హిట్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏమనుకుంటున్నారు 'పెద్ది' ఇప్పుడు వరకు ఉన్నటువంటి బజ్ గురించి? ఇది ఒక సర్వే లాంటిది, వాళ్ళకి చూపిస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్నటువంటి 'పెద్ది' సినిమా మీద అంచనాలు మొదటి నుంచి కూడా చాలా స్కై హైలో ఉన్నాయి. ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం మేకర్స్ ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూ వెళ్తున్నారు. ఫస్ట్ రామ్ చరణ్ యొక్క పుట్టినరోజు కానుకగా మార్చిలో వస్తున్నటువంటి సినిమా ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా పోస్ట్పోన్ అయిపోయి ఏకంగా జూన్కి వాయిదా పడిపోవడం అనేది మెగా అభిమానుల్లో చాలా పెద్ద చర్చకి దారితీస్తుంది ఈ అంశం. అయితే ఈ వాయిదా వెనక బయటికి చెప్తున్నటువంటి కారణం వేరు, లోపల జరుగుతున్న వ్యవహారం వేరు అని ఇండస్ట్రీలో ఒక పుకారు చాలా స్ట్రాంగ్గా షికారు చేస్తుంది. సాధారణంగా ఏదైనా సినిమా వాయిదా పడితే షూటింగ్ పూర్తి కాలేదని, లేదా గ్రాఫిక్స్ పనులు పెండింగ్లో ఉండిపోయాయని, అందువల్లే జరగలేదు అని చెప్తూ ఉంటారు. 'పెద్ది' విషయంలో కూడా మేకర్స్ ఇదే మాట చెప్పారు. జనరల్గా అందరిలాగా సినిమా టాకీ పాట అయిపోయిందని, కేవలం ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉందని చెప్తూనే అవుట్పుట్లో మరింత పర్ఫెక్షన్ కోసం ఈ సినిమా రిలీజ్ని జూన్కి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. కానీ అసలు విషయం ఏంటంటే, రామ్ చరణ్ ఈ సినిమా కోసం పడుతున్నటువంటి కష్టం చూసి డైరెక్టర్ బుచ్చిబాబు ప్రతి సీన్లీ 100% పర్ఫెక్ట్ వచ్చే వరకు వదలట్లేదంట. రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాస కోసం తీసుకుంటున్నటువంటి కేరు, ఆయన బాడీ లాంగ్వేజ్లో మార్పులు, ఇవన్నీ చూసి టీం ఒకసారిగా ఆశ్చర్యపోతుందంట. మెగా అంటే క్వాలిటీ కోసం గట్టిగా పట్టుబడుతున్నాడంట బుచ్చిబాబు. ఈ సినిమా కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో కొన్ని హై వోల్టేజ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఆ సీన్లో రామ్ చరణ్ యొక్క నటన చూసిన తర్వాత బుచ్చిబాబు ఒక్క ఆ ఒక్క పాటని కూడా నార్మల్గా కాకుండా మైండ్ బ్లోయింగ్గా తీయాలని ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది. అందుకే ఆ ఒక్క పాట కోసం ఇప్పుడు భారీ సెట్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల షూటింగ్ కాస్త వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఈ విషయం చిరంజీవి కూడా ఈ అవుట్పుట్ చూపించినప్పుడు ఆయన కూడా షాక్ అయ్యారంట, ఎంత బాగా వచ్చింది ఏంటని. సో అయితే ఇప్పుడు జూన్ రిలీజ్ డేట్ వాయిదా నిర్ణయం మాత్రం కేవలం టెక్నికల్ టీంకి తగినంత సమయం ఇచ్చి విజువల్స్ అదిరిపోయేలా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నట్టుగా మనకు చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సినిమాలో చరణ్కి జోడీగా జాహ్నవి కపూర్ నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అచ్చమ్మ పాత్రలో ఆమె యొక్క నటన హైలైట్ అవ్వబోతోంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకి. ఏఆర్ రెహమాన్ సంగీతం, పోస్ట్ ప్రొడక్షన్ను మరింత మ్యాజిక్ చేయాల్సి ఉండడంతో మేకర్స్ ఎక్కడా కూడా తొందరపడకుండా చాలా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్కి కాస్త నిరాశ కలిగించినా సరే అలాంటి బొమ్మ పడకూడదని, చాలా స్ట్రాంగ్ పూనకాలు వచ్చే బొమ్మ తీయాలనే ఉద్దేశంతోనే బుచ్చిబాబు కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.